నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ఈరోజు వీడియోలో వచ్చేసి టూటీ ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ఈ టూటీ ఫ్రూటీస్ని మనం ఐస్ క్రీమ్స్లో, జ్యూసెస్లో, డిజర్ట్స్లో అండ్ ఇంకా స్వీట్స్లోని చాలా వాటిలో యూస్ చేస్తూ ఉంటాం కదా. సో అందరికీ టూటీ ఫ్రూటీ అనేది ఇంట్లో అవైలబుల్గా లేకపోవచ్చండి. సో అందుకని మనం బయట కొనుక్కునే పని లేకుండా, లేదా బయట మనకి దొరకకపోయినా సరే మనం ఇలా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఏంటి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీనికోసం మనం యూస్ చేసేసిన పుచ్చకాయ తొక్కలు ఉంటాయి కదా, సో వాటితో ఈరోజు మనం చేసుకోబోతున్నాం. మీరు రా పపాయ దొరికినా సరే, పచ్చి పప్పాయి దాంతో అయినా సరే టూటీ ఫ్రూటీ అనేది చేసుకోవచ్చు. పుచ్చి తొక్కలను తీసుకుని పైన పింక్ పార్ట్ని అండ్ అలానే కింద గ్రీన్ కలర్లో ఉండే పార్ట్ని కూడా రిమూవ్ చేసేసుకుని మధ్యలో ఉన్న వైట్ పార్ట్ని మాత్రమే మనం యూస్ చేయబోతున్నాము. పైన పింక్ కలర్ పార్ట్ అండ్ కింద గ్రీన్ కలర్ పార్ట్ని కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా ఒకసారి బాగా వాష్ చేసుకుని దీన్ని మనం చిన్న పీసెస్గా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. పచ్చి బొప్పాయి దొరికిన వాళ్ళు మీరు దాన్నే యూస్ చేసుకోవచ్చు. పైన గ్రీన్ కలర్ పీల్ అంతా తీసేసుకొని లోపల పిక్కలు అంతా తీసేసి ఆ వైట్ కలర్ పార్ట్ని మనం యూస్ చేసుకోవచ్చు. మనం యూస్ చేసేసిన పుచ్చకాయ ముక్కలు మొత్తం ఇట్లా కట్ చేసేసుకొని చిన్న క్యూబ్స్ లాగా ఒకసారి వాష్ చేసుకుని దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. సో నాకైతే ఎగ్జాక్ట్గా 2 కప్స్ దాకా వచ్చిందండి. సో 2 కప్స్కి నేను 2 లీటర్స్ దాకా వాటర్ యూస్ చేస్తున్నాను. వాటర్ వేసుకుని వాటర్ కొంచెం మరిగిన తర్వాత దీంట్లో మనం తీసుకున్న పుచ్చకాయ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకుని అవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా అయిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీటిని మనం స్ట్రెయిన్ చేసేసుకొని ఒకసారి కూల్ వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని 1 కప్ దాకా నేను షుగర్ యూస్ చేస్తున్నాను. 2 కప్స్కి 1 కప్ షుగర్ యూస్ చేస్తున్నాను అండ్ 1/2 కప్ దాకా వాటర్ వేసుకుని ఇక్కడ మనకి షుగర్ సిరప్ అనేది కొంచెం సింగిల్ స్టింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. సో ఇందులోని ఈ పుచ్చకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుని బాగా కుక్ చేసుకోవాలి. పుచ్చకాయ ముక్కలన్నీ కూడా షుగర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని షుగర్లో ఉడికిపోవాలన్నమాట. సో అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని సెపరేట్ ఒక 3 బౌల్స్లో వేసుకొని మనం ఇందులో లిక్విడ్ ఫుడ్ కలర్స్ని యూజ్ చేస్తున్నాము. సో ఇలా డివైడ్ చేసుకుని ఫుడ్ కలర్స్ కలుపుకున్న తర్వాత వీటిని 1 నైట్ అంతా అలా మూత పెట్టేసుకుని వదిలేసేయండి. షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, కలర్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ తీసి మనం టిష్యూ పేపర్లో కానీ లేదా ప్లేట్లో కానీ అట్లా వేసుకుని అలా ఫ్యాన్ గాలికి వదిలేస్తే మనకి టూటీ ఫ్రూటీ అనేవి డ్రై అయిపోయి రెడీ అయిపోతాయండి. అలానే ఎండలో మాత్రం పెట్టకూడదు. వీటిని ఎండలో పెడితే బాగా ముచ్చికిపోయినట్టు అయిపోతాయి. మీరు పుచ్చకాయకి బదులుగా పపాయాని కూడా యూస్ చేసుకుని ఈ టూటీ ఫ్రూటీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చేసుకోవడం చాలా ఈజీ. వీటిని మనం ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో 1 మంత్ పాటు స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో మనం టూటీ ఫ్రూటీ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.